కాదు ఇప్పుడు ఆ గణపతుల వారు వివాహానికి మా కైలాసం దోషాలని పోవడం కోసం వాళ్ళు కొడుకోవడానికి మంచి ఇస్తున్నారు. ఓం न्दोरतन्दद्विषद्भ्यो दिशाम्यहम् सर्वस्य सर्वरक्षणया तद्विषद्भ्यो दिशाम्यहम् स्वस्तितेस्तु वनस्पतेस्तु 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 वामाहिंसेस्यसेनासेवज्रोपस्तेस्तु वामाहिंसेः स्वस्तिरस्य गुणेस्तु प्रतिरस्तु वनाभवः सिद्ध्यर्थम संरक्षण सिद्ध्यर्थम विनायक स्वामी प्रीत्यर्थम कन्यां गुणे అబ్బాయి వివాహం చేసుకున్నాం చేసి 4 వేల రూపాయలు కాకేసి అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ విధిగా లేదు కాబట్టి వారి కాబట్టి బాగా నచ్చగానే సరే నడవడమే కాబట్టి మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి కావాల్సిన పార్టీస్ ఏవైతే రిక్వైర్మెంట్స్ అవన్నీ కూడా ఆ పండితులకు చెప్పి ఈ లక్షణాలను వెళ్ళిపోతున్నాయి లేదా వెళ్ళిపోతున్నాయి కూడా కూర్చుని ఆ సంబంధం प्रीत्यर्थम कन्यां सोजामस्तु देवाः परसिद्धिविनायक स्वामी देवतानामधेस्य ईशेन अस्य देवदेवस्य परसिद्धिविनायक स्वामी देवता नामधेयस्य स्वाककल्याण नव पाणिग्रहण अन्यत्वेन सर्वरक्षार्थं रक्षाबन्धनं विश्वे అక్షతంలో దుర్గసక రక్షాబంధనాలు పెట్టారు గురుగారు రక్షాబంధనాలు పూజ చేయండి పూర్వకాలంలో
అన్ని కులాల వాళ్ళకి కూడా 5 రోజులు పెళ్లి ఉండేవన్నమాట. 5 రోజులు పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు 5 రోజుల ప్రాసెస్ లో పెళ్లి ప్రాసెస్ లో మరి ఇంటి పొరుళ్ళు మైళ్ళు అలా తెలిస్తే ఇంత ఖర్చులు ఇంత ఏర్పాట్లు కష్టమే కదా. అంచేత ఆ ఇంటి పొరుళ్ళు మైళ్ళు అలా తెలుసుకున్నప్పటికీ కూడా ఈ రక్షాబంధన అధిష్టాన దేవత శివుడిని మంగళపురుతుడు అన్నాడు. శివుడు అంటే ఆయన అర్చించి పూజించి రక్షాబంధనం చేతి కట్టుకోవడం వల్ల ఒకవేళ ఇంటి పొరుళ్ళు మైళ్ళు తలపకూడదు న్యాయం తెలిసినప్పటికీ కూడా దోషాలు అంటకుండా ఉండేందుకు రక్షాబంధనాలు కట్టుకుంటూ ఉండేవారు. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి పెళ్లి కూతురు తల్లిదండ్రులకి పెళ్లి కుమారుడు తల్లిదండ్రులకి కూడా. అంచేత ఇప్పుడు ఆ ప్రక్రియ అంతా కూడా జరుగుతోంది. సమస్త లోకాలని కూడా కంటి చూపుతోటే సంరక్షించి కాపాడేటువంటి శ్రీ మహాగణాధిపతికి రక్షాబంధనాలు కడతారన్నమాట అందరూ కూడా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. రక్షాబంధన దేవతాభ్యం నమః. ధ్యానవాహన ధ్యానవాహన షోడశోపచార పూజా సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. భవదీపానంతో ధాతమనిం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. గణేశ్వర గోవింద. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానందరం దుఃఖాత్మక భజంతి. సువర్ణదేవంద్ర పుష్పం సమర్పయామి. చెల్లెలకు అక్షతుల పుష్పం ఆ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అనయా ధ్యానావహనాన్ని భగవంతుడికి కట్టేటువంటి రక్షాబంధనాలు అందరికీ పెడతారు. ప్రధానార్చకుల వారు అందరూ కూడా కళ్ళకెత్తుకోండి. హరా శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష అన్నారు శాస్త్రంలో. అంచేత గణపతి రక్ష సర్వజగత్ రక్ష. ఆ గణపతికి కట్టేటువంటి రక్ష సమస్త లోకాలని కూడా సంరక్షించగా కానీ దాంతో సంకల్పంతో ఆ రక్షాబంధనాలు కళ్యాణ దంపతులు ఇద్దరికీ కడుతున్నారు. అలాగే మహాగణపతి కూడా కడుతున్నారు. ఆ గణపతి కట్టేటువంటి రక్షాబంధనాలు కళ్ళకత్తుకోవడం అందరూ కూడా జయబోలో గణేష్ మహారాజ్కి, గణపతి నవరాత్రి మహోత్సవాలకి, గణపతి కళ్యాణ మహోత్సవాలకి సన్నివేశం చూసాం. భగవంతుడు రక్షాబంధనాలు కట్టారు. ఇప్పుడు స్వామివారు యజ్ఞోపవేత ధారణ చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా బ్రాహ్మణులకి వైశ్యులకి రాజులకి కూడా ఏర్పడింది. ఈ ప్రక్రియ అంటే ఉపనయం అంటారు. అందరికీ కూడా 2 కళ్ళు సహజంగా ఉంటాయి. 3వ కన్ను జ్ఞాన నేత్రం చేర్పించడమే దీని పరమార్థం. ఈ ప్రక్రియ బ్రాహ్మణులైతే 8వ ఏడు చేసుకోవాలి. యజ్ఞోపవేతం వేస్తారన్నమాట నెలలో. అలాగే రాజులైతే 11వ ఏడు చేసుకోవాలి. వైశ్యులైతే 12వ ఏడు చేసుకోవాలి. ఈ ప్రక్రియ జరిగిన వాళ్ళందరూ కూడా 4 గంటలకే లేవాలి. కేవలం చీట్లు లేదు, మామూలుగా చదువుతున్నారు. 4 గంటలకే లేవాలి. స్నానం చేయాలి. అక్కడి సంధ్యావందన కార్యక్రమాలు అంటే సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానాలు, సూర్య ఉపస్థానం, సూర్యోపాసన చేయాలన్నమాట. అంటే ఆదిదేవుడు ఆయన సూర్యనారాయణమూర్తి. దాదాపుగా 400 కోట్ల సంవత్సరాలు. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి పుట్టి ఎంతో మంది రాములు చూశారు, ఎంతో మంది కృష్ణులు చూశారు, ఎంతో మంది మరి అవతారాలు చూశారు, శివుడిని చూశారు, బ్రహ్మదేవుని చూశారు, సమస్త లోకాలని కూడా చూశాడు. ఆదినారాయణమూర్తి అయినటువంటి సూర్యనారాయణమూర్తి ఆయనకి ఉపాసన చేస్తూ అర్ఘ్యప్రదానాలు ఇవాళ తెల్లరగా 4:30కి లేచి స్నానం చేసి చల్లటి నీళ్ళతోటి
అర్ఘ్యప్రదానాలు ఇవ్వాలి సూర్యనారాయణ. దాని యొక్క సంకల్పం ఏంటయ్యా అంటే సమస్త లోకాలు కూడా సంరక్షింపబడాలి అనే సంకల్పం. స్వార్థం కోసం బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ సంకల్పం చేయకూడదు. కానీ సమస్త లోకాలు కూడా సంరక్షించబడాలి అని చెప్పేసి సంకల్పం చేయాలంటారు. ఇప్పుడు కూడా అదే కోరుకుంటూ ఉండాలి. దాంట్లో సంరక్షింపబడే వాళ్ళలో మేము కూడా ఉండాలనేది కోరుకోవచ్చు తప్ప నాకు ఇది కావాలి అవి కావాలని ఎవరు కూడా కోరుకోకూడదు. అటువంటి ఆ ప్రక్రియ ఇప్పుడు గణపతికి జరుగుతోంది. అస్యదే చెప్పండి. అస్యదేవదేవస్య పరిశుద్ధినాయక స్వామి దేవత తమక స్వామివారికి ఆహ్వానం చేస్తున్నాను. ఆగతవరం ఇమం మధుపర్కేణ పూజయిష్యే. అక్షతం వీళ్ళు పిల్లలు పెట్టేసాడు. బ్రహ్మోద్యస్య సామి తులకోహత్రయా దక్షిణం పాదం భజంతి. దక్షిణం పాదం పూర్వం బ్రహ్మణాగ్రేక్షే సూత్రాయ నీళ్ళు బక్కెట్టేసి తుమ్మాలతో వచ్చేయండి. పసుపు మొలాగా రాసి కుంకుమ పెట్టమ్మా. పసుపు పాడాలి అని మన భగవంతుడు. ఆ నీళ్ళు వాళ్ళిద్దరికి దల్లానే వాడారు కాదు. శిరస్సు పిల్లలకు కూడా దల్లు తీసేయండి. బాధితులు యువతలకి తీసేసి శుభ్రంగా మొలాగా పసుపు మహారాజు శ్రీ ముత్సల రామకృష్ణ గారు అండ్ సన్స్ వారి కుటుంబ సభ్యులు శ్రీ వరసిద్ధివినాయక స్వామి వారి గణపతి నవరాత్రి మహోత్సవాల 9వ రోజు శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ శాంతి కళ్యాణ మహోత్సవ సమయమున స్వామివారికి అమ్మవారికి నమస్కరించి మధుపర్క సమర్పణ గోవిందా ప్రధానార్చన తీసుకుని అందరికీ పెట్టాలి. భజంత్ర భగవంతుడికి కట్టేటువంటి మధువర్కాలు కళ్ళకట్టుకోడు. గోవిందా పరిశుద్ధనాయకస్వామినే మధువర్కాన్ని సమర్పయామి. అమ్మవారికి చొరవ అలివారికి మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమిత శక్త్యాభ్రియమాణస్య మహాజలోధమధ్యే పరిభ్రమమాణానామనే కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాదు ఆవృణేనావృతేస్మిన్ మహది బ్రహ్మాండఖండయోర్మధ్యదేశే సకలాధిష్ఠితాత్రాజవరాహదంష్ట్రాగురమృణానస్య జగన్మూలాధారాశక్తి కూర్మానంతాజ్జైరావత పుండరీకవామనగోదాంజనుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల సాతల మహాతల సప్తపాతాళస్యోపరితలే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సప్తలోకానాం సౌభాగే చక్రవాసేరవలే మహామధ్యే వర్తన్యాం మహానాలాయమాన పుణిరాజస్య శేషస్య సహస్రఫణాపణి మహామండల పండితే ఐరావత పుండరీ గవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్బంధి సుండాదండోత్తంభితే
ఇంద్రాగ్నయమనైరురుదివర్ణవాయవ్యకుబేర ఈశానాద్యష్టదిక్పాలకపాలదే లోకాలోకాచరవలయతే వలయాకారలవనేక్షుసురాసర్పితధిక్షేణ శుభ్రజలార్ణవైరావృణైరావృతేస్మిన్ జంబోప్లక్షసాల్మలే కుశక్రోణుశాకృష్కరాక్షై సప్తభిర్ద్వే పైరదీప్యతే మతంగ హిరణ్యశృంగాది పంచభిర్మహానగైः సమధిష్ఠితే హిమశైల హేమకూటాది సప్తభిర్మహానగైः సమధిష్ఠితే ఇంద్ర గసేరుతామ్రగమస్తినాగ సౌమ్య రథగంధర్వశర భరతఖండాత్యనవఖండాత్మకే మహాసరోరుహాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండల మధ్యే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే మేరోర్ దక్షిణ పార్శ్వే వలయాదుత్తరే కర్మభూమౌ భారత కిం పురుష ఐరావత కులభద్రాస్వకర్ణమందహాస జిహ్వాదాక్షయతే దండకదంపకలింజవిసానైవిసా కదలిక బదలిక నహుష గుహదేవదారు కారుణ్యైతే అంగదంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌయర సౌరాష్ట్ర మహారాష్ట్రాది ఛప్పన్న దేశ భూపాల విచిత్రతే సౌమ్యమంతి కురుక్షేత్రాది గంగా గోదావరి కృష్ణవేణి భీమనది తుంగభద్రా కావేర్యాది మహానదీ విలసతే అయోధ్యా కాశీ పురుషోత్తమ రామేశ్వరాది మహావక్తిస్థలైతే దేవదర్యం మనుష్య సకల జగత్సృష్ట పదార్థత్వై జీవనో బ్రహ్మణ ప్రథమ పదార్థే పంచశతాధీయతే పంచశతాధివర్షేహన ద్వితీయామే తృతీయ ముహూర్తే త్రయోదశ విఘటికాయాం విచత్వారిగుంసద్ఘటికాసో గతాసో త్రిచత్వారిగుంసద్ఘటికాయాం స్వాయంభువస్వారోచుషోత్తమతామసరైవతక్షుతాక్షే వైవస్వత సూర్యసావణి బ్రహ్మసావణి అగ్నిసావణి ఇంద్రసావణి లోక్యసావణి భూతిసావణి విష్ణుసావణి ఆదీనాం చతుర్దశమన్వంతరాణాం మధ్యే బౌద్ధావతారే యుధిష్ఠిరాది షట్చక్రవర్తీనాం మధ్యే శాలివాహనసకే శ్రీ విశ్వావసనామ సంవత్సరే ఉత్తరాయణే వరసతు దక్షిణాయనే వసతో భాద్రపదమాసే శుక్లపక్షే ద్వాదశ్యాం వాసరః గురువాసరే సునక్షత్రే శుభయోగే శుభకరణయాం విశేష విశిష్టాయాం సుప్రతితో శ్రీమాన్ గోత్రః అస్య దేవదేవస్య శ్రీమాన్ గోత్రః కాశ్యప గోత్రోద్భవస్య మైనాకాచల సర్వనామధేయస్య క్షేమస్థైర్య విజయాభయారోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామోక్షచతుర్విధఫలపురుషార్థసిద్ధ్యర్థం మయా సహ సప్తృషమండలపర్యంతం మృతరాశీర్వసహస్రాంసానైకైక బాలుకాపదశక్రమైన సర్వాస్యపకర్షితకాలే బ్రహ్మలోకే నివాససిద్ధ్యర్థం తిలైః సూర్యమండలపర్యంతం మృతరాశీర్వసహస్రాంసానైకైక తిలాపకర్షక్రమైన సర్వాస్యపకర్షితకాలే బ్రహ్మలోకే నివాససిద్ధ్యర్థం యవైశ్చంద్రమండలపర్యంతం మృతరాశీర్వసహస్రాంసానైకైక యవాపకర్షక్రమైన సర్వాస్యపకర్షితకాలే బ్రహ్మలోకే నివాససిద్ధ్యర్థం మాషైర్ధ్రువమండలపర్యంతం మృతరాశీర్వసహస్రాంసానైకైక మాషాపకర్షక్రమైన సర్వాస్యపకర్షితకాలే బ్రహ్మలోకే నివాససిద్ధ్యర్థం గోలోభిర్నక్షత్రమండలపర్యంతం మృతరాశీర్వసహస్రాంసానైకైక లోమాపకర్షక్రమైన సర్వాస్యపకర్షితకాలే బ్రహ్మలోకే నివాససిద్ధ్యర్థం అందరూ కూడా చెప్పండి మయా సహ త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ వాజపేయ రాజసూయ పౌండరీక శాంతపన అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్యర్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మధు వంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాతు ఉత్తీర్య శాశ్వత విష్ణులోకే నివాస సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ శ్రీ వరసిద్ధి వినాయక ప్రీత్యర్థం సాలంకృత సహిరణ్య ఉదక కన్యాదానం అహం కరిష్యే. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప శివరస్య నక్షత్రాన్ని స్వామివారి పీఠం కింద వెళ్ళండి. ఇదమాసనం గంధం వెళ్ళండి. భాగశ అమీ ఓ గంధ సెంటు పన్నీరు వెళ్ళండి. భాగశ అమీ ఓ గంధ ఉపరి అలంకారార్థాని మే అక్షతాః. పైన పశుపు గణపతి గారు ఇక్కడ ఈయనకి కన్యాదానం. భాగశ సెంటు పన్నీరును ఉపరి అలంకారార్థాని మే అక్షతాః సంరక్షకాః. కల్పించుకోండి. ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్హృతాం విష్ణువేదుభ్యం బ్రహ్మలోక జిగీషయా కన్యే మే దేవతాస్వయో కన్యే మే సర్వతో భూయా స్పర్ధానాన్ మోక్షమాప్నుయాత్. పంచభూతా
इमां कन्यां प्रदास्यामि पितॄणां तारणादिवये प्रयतोऽहं प्रयच्छामि सर्वकामार्थसिद्धये हास्यमावत्सारणैर्ध्रुवत्रयारुषेय प्रवदान्वितदास्य वसगोत्रस्य त्रिकूटाचलसन्मनोदप्त्रेम् हिमाचलसन्मनः पौत्रेम् मैनाकाचलसन्मनः पुत्रेम् साक्षात् महालक्ष्मी स्वरूपिणीं श्री सिद्धि देवीनां नेन्कन्यां श्री बुद्धि देवीनां नेन्कन्यां सत्योजाता महादेवा घोरात्पुरुषायै सार्वज्ञानुषेय प्रबलान्वितमनसुसगोत्रस्य चतुस्सागरपर्यन्तो ब्राह्मणेभ्यः शुभं भवतु सत्योजाता महादेवा घोरात्पुरुषायै सार्वज्ञानुषेय प्रबलान्वितमनसुसगोत्रस्य चतुस्सागरपर्यन्तो ब्राह्मणेभ्यः शुभं भवतु वामदेव घोरात्पुरुषायै सार्वज्ञानुषेय प्रबलान्वितमनसुसगोत्रस्य चतुस्सागरपर्यन्तो ब्राह्मणेभ्यः शुभं भवतु सत्योजाता वामदेव घोरात्पुरुषायै सार्वज्ञानुषेय प्रबलान्वितमनसुसगोत्रोद्भवाय ब्रह्माण्डनायकाय श्री ब्रह्मणे वराय तुभ्यं लोकसंरक्षण कर्मभ्यः प्रतिपादयामि అమ్మవార్ల చేతికి తగిలించి అయ్యవారి దగ్గర వచ్చండి మీరు లేతుంటే ఒక్కొక్క నీళ్ళు పోయిందమ్మా చెప్పారుగా క్రియ అయింది హెల్పింగ్ మీదేను అమ్మవారి దగ్గర లేటు నుంచి అమ్మవారిని ఇద్దరికి తగిలించి అయ్యవారి దగ్గర భజంత్రీలు కన్యాదానం తుభ్యమహం సంప్రదదే ప్రసోనాయిత శ్యామలకాజకాంతకలితాయ ఇంద్రనీలాయుత శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః సావధాన సావధాన నారాయణ ధ్యాన సావధాన గిరికంతరో గణపతిర్ గంగాధరో గౌతమో గార్గ్యేయో గణదేవతాశ్చ గరుడో గంధస్థితా గోకులం గంధర్వం గగనం యజాత మనసా గోపాలకృష్ణం గురుం దంపత్యోశ్చరకాల భోగమతులం లక్ష్మీకరం మంగళం సావధాన సావధాన నారాయణ ధ్యాన సావధాన గాంధీవం గరుడధ్వజో గణపతి గంగాధరో గౌతమో గౌరీశో గవయో గృహం ద్రౌపది గోవర్ధనో గోకులం గౌరీ శ్రీమయ గోపతి గుహపతి గోదావరి గోచరి గాంధారీ గజగామణి గజరుపు కుర్వంతు వాన్మంగళం ముహూర్తే సావధాన సుబలగ్నే సావధాన నారాయణ ధ్యాన సావధాన శ్రీరామపత్ని జనకస్య పుత్రీ సీతాంగనా సుందర కోమలాంగీ భూగర్భజాతా భువనైకమాతా వధూవరాభ్యాం వరదా భవంతు సుబలగ్నే సావధాన నారాయణ ధ్యాన సావధాన రామో రామ రమ రామాయణం రాఘవో రాజో రాజధరామ రామరజనీ రాజేవ రాజే రమా రాజో రాజధరామ రామరజనీ రాజన్యరూపం దభుం దంపత్యోశ్చిరకాల భోగమతులం లక్ష్మీకరం మంగళం సుబలగ్నే సావధాన నారాయణ ధ్యాన సావధాన సుదిరం తదేవ సారావకం చంద్రబలం తదేవ దేవ లక్ష్మీపతి సుముహూర్తే సావధాన
జీలకర్ర బెల్లం అమ్మవార్ల శిరస్సు మీద అయ్యవారి శిరస్సు మీద అమ్మవార్లు పెట్టేటువంటి జీలకర్ర బెల్లం ఏదైతే ఉందో అందరికీ పెడతా అందరూ కూడా కళ్ళకద్దుకొని చెప్తాను. ఆ దృశ్యం చూసినంత మాత్రం చేతనే దంపతులిద్దరికీ కూడా అన్యోన్యత పెరుగుతుంది. ఇక్కడ కుటుంబ కలహాలు ఉండవు. తండ్రి మాట పిల్లలు వినకపోవడం, తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోవడం, మొగుడు మాట పిల్లం మాట మొగుడు వినకపోయినటువంటి ఆ పరిస్థితులు ఏమన్నాయో అవన్నీ కూడా చక్కబడి దంపతుల్లో అన్యోన్యత పెరుగుతుంది, కుటుంబంలో సౌఖ్యత పెరుగుతుంది, మిత్రత్వం పెరుగుతుంది, శత్రుత్వ భావన పోతుంది. అటువంటి జీలకర్ర బెల్లం అందరూ కూడా కళ్ళకత్తుకోండి. భగవంతుడు తెలుసుకుని అమ్మవార్లు తెలుసుకుని భగవంతుడు పెట్టేటువంటి జీలకర్ర బెల్లం. కేవలో గణేశ్వరాజ్కి విశ్వామిత్ర దక్షిణాధ్యాయ గౌండ్య ముఖ్యం నామసిమిరంతి మృద్భగేన హృదయాంబరేషాది షోడశ మహారాజానాం హరిశ్చంద్రనామగురుగత్సుగురుర్వా షట్చక్రవర్తీనాం మహేంద్రమలయాద్యులయాద్యస్తాత్రివిద్భ్యా త్రిబాలజాతా త్రిహిమాలయాత్ సప్తమృతమృతానాం పరసమానలకురం కరుణం ఓం ప్రముఖ ధర్జోల ముగులాశోకాన్ ముఖ్యద్రోణాం సామాధరణ వేదానాం జాత్యనాటకాలంకారం న్యాయవేశేషకతర్క శబ్దమీమాంస వేదాంతాల శాస్త్రానాం వజ్రవైఢూర్యాత్ ముఖ్యమణీనాం అఖిల జగదానందకస్య భగవతో విఘ్న వినాయక ప్రసాదేనాస్య శోభనదవసస్యాస్య దంపత్యోః సుతీసి సుబారం సునక్షత్రం సుయోగం సుకర్ణం సురిద్రసారామం రత్నహోరాత్రే జ్ఞానః నవాం సద్వాదసాం సదం సదం సనందమనగోళా స్రవే గ్రహాః సనక్షత్రా శుభయేకాదశస్థానఫలదావరదా సుప్రేదా సుముహూర్తా సుప్రసన్నావరదా భవంతు. అమ్మవార్ల శిరస్సు మీద అయ్యవారి శిరస్సు మీద అమ్మవార్లు కూడా ఆ జీలకర్ర బెల్లం ఏదైతే ఉందో ముహూర్త సమయంలో పెట్టుకోవడం జరిగింది. ఓం జాతవేదో మమావహ ఆవాహయామి కామావహ జాతవేదో లక్ష్మీమరపగామిని హిరణ్యం నిన్నేయం నామస్తం గురుః శ్రీయం దేవీముపప్పయే శ్రీమాదేవీ దస్నాం పాదయోః పాద్యం సమర్పయామి స్థితాం రత్నవర్ణాం తామయోపప్పయే శ్రీమస్తయోః హస్త్యం సమర్పయామి. మాతా మహారాజ్ఞకి ఆంగజ గౌరీ దేవతకి దేవహిత గౌరీ దేవతకి పార్వతీ చెప్పండి. మాంగళ్యం కట్టేటువంటి మంత్రం అన్నమాట ఇది. మాంగళ్య సంతునానేన రక్షణ హేతునా శుభగే ఆజీవ శతం
శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు విధవస్తు ఆయుష్యవస్తు ఆరోగ్యవస్తు సగ్రహే క్రియతాను శాంతిరస్తు ఓం ప్రజాపతి స్త్రియాం యసః కామశతృప్యమానందం ప్రమోద ఆనందః చెప్పండి లోక సంరక్షణ సిద్ధ్యర్థం ప్రజామే కామః సమృద్ధ్యత. మీరు అయ్యవారికి తగిలించి అమ్మవారి శిరస్సు పోయారు. ఆవిడ అమ్మవారికి తగిలించి అయ్యవారి శిరస్సు యాంటీ డైరెక్షన్ అన్నమాట. గణేశ్వర గోవింద సిద్ధ్యర్థం వశవో మే కామః సమృద్ధ్యత. గోవింద యజ్ఞో మే కామః సమృద్ధ్యత. గణేశ్వర గోవింద చెప్పండి. లోక సంరక్షణ సిద్ధ్యర్థం శ్రియో మే కామః సమృద్ధ్యత. మీకు చెప్పేటువంటి నామాలు అందరూ చెప్పండి. పళ్ళెం అలా పట్టుకోరు, పళ్ళెం వాళ్ళు మోస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా అంటే వరుసగా సీరియల్ గా ఒక్కళ్ళే వచ్చిపోయి మనం దగ్గరలో ఉంటాను వాళ్ళ పిల్లలు ఒక్కళ్ళే డిస్టర్బెన్స్ లేకుండా పోయాం. ఓం
నీలలోహిత ధారణం సమర్పయామి పుష్పమాలిక సమర్పయామి చేసి కూడా కళ్ళగట్టుకుని అయ్యవారికి వేయించేసాం. అలాగే మహాగణపతుల వారి కళ్యాణం దాదాపుగా పరిసమాప్తమైంది. ఇప్పుడు పునఃపూజ నీరాజన పుష్పాలు ఇస్తారు. ఈ సమయంలో పెళ్లి కుమార్తెల్ని మన అభిమాన పుత్రకైనటువంటి సిద్ధిదేవిని బుద్ధిదేవిని కూడా కళ్యాణం చేస్తాం. పెళ్లి చేస్తామంటే గణపతుల వారు ఆకాశం నుంచి అంటే కైలాసం నుంచి వచ్చారన్నమాట. కిలోమీటర్లు ఏం పెడతామయ్యా, మా దేవాలయంలోనే నివాసం ఉంది, కాపురం చేసుకుంటూ మా పూజలు ఉద్యోగాల్ని వ్యవసాయాల్ని మా కుటుంబాలని వ్యాపారాల్ని అన్నీ కూడా తెస్తే పెట్టి ప్రార్థన